హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను ఈజీగా షేర్వా ఎలా ప్రిపేర్ చేస్తారో చూపిస్తాను. దానికి మనకి ఒక ఎండు కొబ్బరి ఒక పీస్ తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల ధనియాలు వేసుకోవాలండి. తర్వాత ఒక అర స్పూన్ గసగసాలు వేసుకోవాలి. అలాగే 3 కానీ 4 కానీ మన యాలకులు ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకోవాలి. అలాగే 4 లవంగాలు వేసుకొని చాలా మెత్తటి పేస్ట్ లాగా పౌడర్ లాగా పట్టుకోవాలండి. తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటా ముక్కని కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లో 1 ఇంచున్నర లేకపోతే ఇంచు అల్లం ముక్కని వేసుకోవాలి. తర్వాత ఒక 10 గర్భాలు మన వెల్లిగడ్డ వేసుకోవాలండి. తర్వాత దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనా కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మన టేస్ట్కి సరిపోను కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి. నేను ఎప్పుడు వెజ్ బిర్యానీ చేసినా కూడా ఇలాంటి గ్రేవీ అనేది ప్రిపేర్ చేస్తాను. చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు చిల్లీ పౌడర్ కొద్దిగా వేసుకోవాలండి. ఇది కూడా రుచికి సరిపడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మంచిగా మళ్ళీ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. చూసారు కదా ఎలా మెత్తగా వచ్చిందో. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని 3 యాలకులు 3 లవంగాలు 1 పట్టా వేసుకోవాలండి. దాన్ని బగారాకు అంటారు మా సైడ్, మరి ఏమంటారో నాకు తెలియదు. కొద్దిగా కరివేపాకు వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత ఇదంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి, లేదంటే మాడిపోయి చేదొచ్చేస్తుంది. సో దీన్ని మంచిగా లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ వరకు ఉంచాలండి. ఇది ఉడుకుతుందని మనకు ఎలా తెలుస్తుంది అంటే ఆ పచ్చిదనం అంతా పోయి ఆయిల్ అనేది పైకి వస్తుంది. సో అప్పుడు మనకి ఇది ఉడికింది అని తెలుస్తుంది. సో ఇలా వచ్చేస్తుందండి. చూడండి ఆయిల్ ఎలా పైకి వస్తుందో. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. చాలా ఈజీ అండి, ఈజీగా కుక్ అవుతుంది. ఇది కంప్లీట్గా అయిపోయిందండి. ఇది ఇలా అయిన తర్వాత దీంట్లోకి మనకి ఎంత అయితే గ్రేవీ కావాలో అంత వాటర్ వేసుకోవాలండి. వేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు చేసుకుంటే ఇలా ప్రిపేర్ అవుతుందండి. చాలా టేస్టీగా ఉంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.